ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వెంకటపాలెం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి సీఎం చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభకు రానున్నారు. వైసీపీ కార్యకర్తలను హత్యలు చేస్తున్నారంటూ సభ బయట, లోపల నిరసనలు తెలిపేందుకు వైసీపీ ప్రణాళికలు చేసినట్లు తెలుస్తోంది. 5 రోజులు జరిగే ఈ సమావేశాల్లో 3 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నారు. తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ ముగియనుంది. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఎన్డీఏ ప్రభుత్వ ప్రాధాన్యతను గవర్నర్ వివరిస్తారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, గత 5 ఏళ్ల పాలనను గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉంది. అమరావతి ఏపీ రాజధాని అనే విషయాన్ని గవర్నర్ ప్రసంగం ద్వారా ఏపీ ప్రభుత్వం స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది. శాంతి భద్రతలకు హై ప్రయారిటీ, గంజాయి నివారణ వంటి అంశాలను గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచే అవకాశం ఉంది. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఎస్సీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర ఫోన్ లైన్లో అందిస్తారు. రాఘవేంద్ర, ప్రియాంక, నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ రెండో సమావేశాలు అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఎవరైతే గెలుపొందారో అందరికీ కూడా ప్రొటెస్ట్ స్పీకర్, ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చేసి స్పీకర్ గా అయ్యన్న పాత్రుడిని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రెండో అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రస్తుతానికి ఒక పక్కన గవర్నర్ వచ్చేసేసి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటా ఉంటే అమరావతి రాజధానికి అయితేనేమి, అదే విధంగా చూసుకుంటా ఉంటే రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక ఇబ్బందులు అయితేనేమి, రాష్ట్రంలో శాంతి భద్రతలు అంటే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ప్రస్తుతము ఏపీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే కూడా వైట్ పేపర్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే దీనికి సంబంధించి అసెంబ్లీకి సంబంధించి కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మొదటిసారిగా కూడా ఏపీ గవర్నర్ కూడా ప్రసంగించనున్నారు. ఈ గవర్నర్ ప్రసంగం అనంతరం కూడా ఒక పక్కన స్పీకర్ ఆధ్వర్యంలో బీఎస్సీ సమావేశం కూడా నిర్వహిస్తారు. ఈ సమావేశం అసెంబ్లీ 8 రోజుల సమావేశాలు ఉంటాయి. అదేవిధంగా చూస్తుంటే అసెంబ్లీలో ముఖ్యంగా ఏ అంశాలు ఏదైనా చర్చ జరిగే అవకాశం అనేది కూడా ఈ రోజు బీఎస్సీ సమావేశంలో కూడా తెలిసే అవకాశం అయితే తెలుస్తా ఉంది. ప్రియాంక, రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ. లష్కర్ బోనా